అందరికీ నమస్కారం. ఏపీలో పింఛన్లకు సంబంధించి తాజాగా ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రభుత్వం నుండి వచ్చే ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తాత్కాలిక సదరం ధ్రువపత్రాలపై నెల పింఛన్లు ఇవ్వండి. అర్హత కలిగిన దివ్యాంగులు, ఆరోగ్య పింఛనుదారులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోండి. అర్హులైన ఏ ఒక్కరికి పింఛను రద్దు కాదు. పింఛను పథకంపై సమీక్షలో సీఎం చంద్రబాబు. తాత్కాలిక సదరం ధృవీకరణ పత్రాల ద్వారా దివ్యాంగులు, ఆరోగ్య పింఛన్లు పొందే అర్హులకు ఎప్పటిలాగే నెల పింఛన్లు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వారికి పంపిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్హులకు పింఛన్లు యథావిధిగా కొనసాగుతాయి. దివ్యాంగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సూచించారు. గురువారం ఆయన సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పింఛను పొందుతున్న వారిపై ఇటీవల అధికారులు పునః పరిశీలన చేశారు. ఈ వివరాలను సీఎం ముందు ఉంచారు. అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నవారు, వైకల్యం లేనివారు కూడా పింఛను పొందుతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందాలను నియమించి అనర్హులకు పింఛన్లు అందుతున్నాయనే విషయాన్ని నిర్ధారించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నకిలీ పింఛన్లనే తొలగించాలి, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ పింఛనుదారుకు పింఛను రద్దు కాకూడదు అని స్పష్టం చేశారు.